అందరికీ వందనాలు. మరొక విషయమై ఇతని కాలపులో ఈ వీడియో ద్వారాగా మేము ముందుకు వచ్చాము. ఏమిటంటే క్రైస్తవుని యొక్క జీవితంలో బైబిల్ గ్రంథంలో ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ భూమి మీద జీవించాలనే దానిపై ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకుందాం ఈ వీడియో ద్వారాగా. ఈ భూమి మీద క్రైస్తవునిగా బ్రతికిన మనము ఆదర్శవంతమైన చాలామంది భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ భూమి మీద మనం ఆదర్శవంతుడిగా చూసుకునేది మొట్టమొదటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు కనుక ఆయన ఇక్కడ జీవించిన జీవితకాలాన్ని మనం చూసుకుంటూ ఆయన్ని మొట్టమొదటిగా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన మన మధ్య క్రీస్తు యేసుగా నివసించాడు కనుక, ఆయన గొప్ప లక్షణాలు మనతో చూపించాడు కనుక ఆయన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ రెండో వ్యక్తిగా చూసుకుంటే అబ్రహాములో మనం విశ్వాసాన్ని బట్టి మనం ఆదర్శవంతంగా తీసుకోవచ్చు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు కనుక అబ్రహామును మనం విశ్వాసాన్ని బట్టి మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇక మూడో వ్యక్తిగా మనం చూసుకుంటే యోబు సహనాన్ని బట్టి మనం ఆదర్శవంతంగా తీసుకోవచ్చు. యోబు సహనవంతుడు. ఎట్లా సహనవంతుడు అంటే యోబు సమస్తము పోగొట్టుకున్న ఆయన సహనముతో, తాను శరీరము కుళ్ళిపోయిన సహనముతోనే ఉన్నాడు. ఎక్కడ నోటితోనైనను ఎక్కడైనా పొల్లైనను ఆయన మాటతో తుల్లినవాడు కాదు. ఇక మరో వ్యక్తిని చూస్తే మనం ఏషేపుని మనం పవిత్రతలో మనం ఆదర్శంగా చూసుకోవచ్చు. ఆయన పోతీఫర్ భార్య ఆయన్ని శారీరకంగా మోహించాలని చూసిన ఆయన ఆ వాంఛ నుండి దూరంగా పారిపోయి ఆయన పవిత్రతను చాటుకున్నాడు. అందుని బట్టి పవిత్రతకు ఆయన సాదృశ్యంగా తీసుకోవచ్చు. లాస్ట్ వ్యక్తి పౌలును మనం చూసుకుంటే ఆయన సేవ, ఆయన పరిచర్యను మనం చూసుకోవచ్చు అన్నమాట. పౌలు యొక్క పరిచర్య చాలా గొప్పది. ఆయన ఎన్నో సంఘాలు తిరిగాడు, ఎంతో శ్రమపడ్డాడు, ఆయన ఎన్నో సంఘాలను స్థాపించాడు, ఎన్నో సంఘాలకు పత్రికలు ఉత్తరాల ద్వారాగా ఆయన సమాచారాన్ని పంపి క్రీస్తు మార్గములో ఆ సంఘాలని నడిపించడానికి దోహదపడ్డది. ఈ 5 మందిని మనం ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథం నుండి మనం సాదృశ్యంగా తీసుకొని వాళ్ళ 5 మంది ద్వారాగా మనము గొప్ప విషయాల్ని నేర్చుకోవచ్చు. కాబట్టి మనం ఈ 5 మంది ద్వారాగా మంచి మాటలను నేర్చుకొని వాళ్ళ 5గురిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగిపోవాలని ఈ వీడియో